చిరుధాన్యాలని శుభ్రపరుచుకుని మనం ఆహారంగా తీసుకోవాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇదివరకు ఇళ్లలోనే ఈ పద్ధతులన్నీ పాటించి చిరుధాన్యాలను ఆహారంగా తింటూ ఉండేవారు. రాను రాను ఆ రకమైన పద్ధతులు మారడం మూలంగా చిరుధాన్యాలని ప్రస్తుతం తినేవారే కరువయ్యారు. వాటిని బాగు చేసే యంత్రాలు కూడా అంతగా బజార్‌లో లేవు. ఉన్నవి రైతులకి కానీ, కోఆపరేటివ్‌లు కానీ అందుబాటులో లేవు. ఈ సమస్యను గుర్తించి దినేష్ ఎర్త్ 360 ఈకో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కదిరిలో రకరకాల ప్రయోగాలు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి చేశారు. చిరుధాన్యాలని శుభ్రపరిచి మన వరకు తీసుకురావడానికి ఈ సంస్థ వారు చేసిన ప్రయోగాలు చాలా గుర్తింపదగ్గవి. ఈ వీడియోల్లో మనము ఇక్కడ జరిగిన రకరకాల ప్రయోగాలు, వాళ్ళు ఆవిష్కరించిన యంత్రాలు, వాటి పనితీరు, వాటి లాభ నష్టాలు అన్నీ దినేష్‌ని అడిగి తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన యంత్ర ప్రపంచం. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మనం చిరుధాన్యాలతోటి ఉప్మా చేసుకున్నా, కిచిడి చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా, రవ్వలతోటి ఏమేమైనా చేసుకున్నా మనం అది పూర్ణంగా స్వచ్ఛంగా ఉండాలనుకుంటాం. నోట్లో ఒక రాయి తగిలితే అబ్బా ఇది ఎక్కడి నుంచి వచ్చిందని బాధపడతాం. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఎర్త్ 360 ఈకో వెంచర్స్ దినేష్ గారు వాళ్ళ టీం రూపొందించిన యంత్రాల మధ్యలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇది మల్టీపర్పస్ మల్టీ గ్రేడింగ్ మిషన్. ఇది పొలం నుంచి తీసుకురాగానే ఇందులో మనకి వేస్తే అందులో గడ్డి, చిన్న చిన్న రాళ్ళు, పెళ్ళలు అవన్నీ పోయి 6 రకాలుగా దాన్ని విభజిస్తారు. 6 రకం మనకి ఉపయోగపడేది. దాన్ని ఇక్కడ ఈ బకెట్ ఎలివేటర్ అనే దాంట్లోంచి పైకి తీసుకువెళ్ళి ఆ పక్కనున్న వేరే యంత్రంలో వేస్తారు. అందులో ముఖ్యంగా రాళ్ళు లేకుండా ఇసుక, ఇలాంటి మట్టి, దుమ్ము, ధూళి పోయే విధంగా ఆ యంత్రం పనిచేస్తుంది. వీటన్నిటితోటి మనము మన దగ్గర ఉన్న ఏ రకమైన ధాన్యాన్నైనా శుభ్రపరచుకోవచ్చు. ఆ శుభ్రపరచుకోవడం స్థానికంగా చేస్తే కూడా చాలా మంచిది. ఆ రకంగా ప్రతి గ్రామంలోనూ అట్లీస్ట్ కొన్ని క్లస్టర్ ఆఫ్ విలేజెస్, ప్రతి రైతు సంఘంలో కూడా ఈ క్లస్టర్ ఆఫ్ మిషన్స్ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ గ్రామ స్థాయిలోనే ప్రాసెసింగ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న యంత్రాలు, అంటే 1/2 HP, 1 HP, 2 HPలోనే పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సులభంగా మన ఇళ్లలో కానీ, వర్క్షాప్లో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ఖరీదు కూడా మొత్తం అంతా కలిపితే ఒక 4 లక్షల లోపల ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఏ FPO కూడా ఇలాంటి యంత్రాలు పెట్టుకునే అవకాశం చాలా ఉన్నది. దానికి మనం దినేష్ గారిని కాంటాక్ట్ చేస్తే వారు సరైన సమయంలో మనకి సప్లై చేయగలుగుతారు కూడా.